ఎవరు అధికారంలోకి రాబోతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందా, లేకపోతే వన్స్ అగైన్ జగన్ అనే ఒక రకమైన సస్పెన్స్ ఉంది. పందెం రాయుళ్ళు కూడా కోట్లలో పందాలు కాస్తున్న పరిస్థితి. కానీ ఒక కన్ఫ్యూజన్, ఒక డైలమా, ఎవరు గెలవబోతూ ఉన్నారు, మన బెట్టింగ్ గెలుస్తుందా లేదా అని చెప్పి. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, పిఠాపురం ఒక ఎత్తు. పిఠాపురంలో అయితే 5,000 కోట్ల రూపాయల వరకు అక్కడ బెట్టింగ్ జరుగుతున్నట్టుగా ఒక అంచనా. సో ఇంకా 2 వారాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ప్రతి నియోజకవర్గాన్ని కూడా ప్రతి పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎంత సీరియస్గా అంటే ఖచ్చితంగా అక్కడ గెలవగలిగే వారికే మేము సీట్ ఇస్తున్నాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కూటమి కూడా అదే చెప్పిన పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా చాలా కీలకమైన జిల్లా. మొత్తం ఇక్కడ 15 నియోజకవర్గాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సొంత జిల్లా. అందుకేనేమో బహుశా 6 స్థానాల్ని ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన పార్టీ తీసుకున్న పరిస్థితి. 6 స్థానాలు, 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే 6 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న పరిస్థితి. నిడదవోలు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు అండ్ పోలవరం, ఇలా 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. మరి ఈ మొత్తం 15 నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం ఉంది, వివిధ సర్వే సంస్థలు ఏం చెబుతూ ఉన్నాయి, అండ్ అక్కడ గెలిచే అవకాశం ఎవరికి ఉంది, ఏ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపించే అవకాశం ఉంది, వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా మనం ఇవాల్టి రిజల్ట్స్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ నియోజకవర్గం వచ్చేసరికి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కొవ్వూరులో తలారి వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. సో ఈ 15 నియోజకవర్గాల్లో ఎవరికి విజయ అవకాశాలు ఉన్నాయి అనే దాని మీద రకరకాల సర్వేలు ఉన్నాయి. చందు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సెఫాలజిస్ట్ కూడా, ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. ఏంటి చందు గారు, కొవ్వూరు ఏమవచ్చు? ఇంతకు ముందు హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గం, తానేటి వనిత పోటీ చేసి గెలిచారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ టీడీపీకి డెఫినెట్గా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు అవకాశం ఉంది. ముప్పిడి వెంకటేశ్వరరావు ఏ అంశాలు అంటే హోమ్ మినిస్టర్ గారి మీద వ్యతిరేకత కావచ్చు. తర్వాత పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఈయన మార్చారు, అభ్యర్థిని మార్చి వేరే ప్లేస్ లో పంపించారు. ఈయనకి టీడీపీకి ఈయనకి సానుభూతి ఉన్నది, తర్వాత జనసేన క్యాడర్ ఉన్నది. ఇక్కడ కాపులు 23% ఉన్నారు ఈ నియోజకవర్గంలో. 23% కాపులు కూటమికి కలిసి వచ్చాయి. అంటే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు గెలవటానికి, ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటంటే 23%. తర్వాత ఎస్సీ సమాజ వర్గం 16% ఉంటే, తర్వాత ఎస్సీలో మాదిగా ఉంటుంది. 16%, మాదిగా 11% ఉన్నారు. దీంతో పాటు కమ్మ 11% ఉంది. ఓకే, ఈ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా జరగటం వల్ల ఇప్పుడు కాపు, కమ్మ, తర్వాత బీసీలో 50% పడింది. ఎస్సీలో ఎక్కువ వాళ్ళకి ఎడ్జ్ ఉండదు. ఓవరాల్గా చూసుకుంటే శెట్టి బలిజీలు 10% ఉన్నారు. అక్కడ కూడా బీసీలు 10 టు కూటమికి 10 కొద్దిగా అటు పడింది కాబట్టి 50-50. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అన్ని కలిసి అంటే కూటమి ఓటు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ వల్ల ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందన్నమాట. టీడీపీకి అవకాశం ఉంది. అవునండి, రైట్. మీ అంచనా ఎలా ఉంది? ప్రజలు టీడీపీకి ఓటేసారు ఈసారి అని చెప్పి. అండ్ ఇంకో పాయింట్ కూడా చెప్తున్నారు, కొవ్వూరు అంటే అది రాజమండ్రికి ఆనుకుని ఉండే ప్లేస్ కాబట్టి అక్కడ ఎక్కువగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటూ ఉంటారు. కాపులు కూడా గణనీయంగా ఉన్నారని చెప్తున్నారు. 23%. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వను అని చెప్పారు. సో ఆయన పిలుపును ఆదేశిస్తూ జనసేన ఓటర్లందరూ కూడా అటు ఓట్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ గా అయింది అనేది మీ అంచనా. అవునండి, టీడీపీ కొవ్వూరులో గెలవబోతోంది అనేది మీ అంచనా. కానీ ఇక్కడ 2 సర్వేలు ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే అండ్ పోల్ పల్స్ సర్వే. ఈ 2 సర్వేల్లో కూడా కొవ్వూరు వైసీపీదే అని చెప్తున్న పరిస్థితి. తలారి వెంకట్రావు అక్కడ గెలవబోతూ ఉన్నారని చెప్పి ఈ సర్వేలు చెప్తూ ఉన్నాయి. సో వాస్తవంగా ఫలితాలు రావాలంటే మనం ఇంకో 2 వారాలు వెయిట్ చేయాల్సిందే. చూద్దాం. నెక్స్ట్ నిడదవోలు నియోజకవర్గంలో 2 కాపులు తలపడుతూ ఉన్నారు. ఒకటి కందుల దుర్గేష్, 2 గడ్డం శ్రీనివాస నాయుడు. ఏంటి ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? రాజమండ్రి రూరల్ అని చెప్పి ఆయన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించేసిన తర్వాత బుచ్చయ్య చౌదరి గారు అలిగిన తర్వాత ఆయన్ని నిడదవోలు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారు కందుల దుర్గేష్ ని. ఏం జరిగే అవకాశం ఉంది నిడదవోల్లో? స్టార్టింగ్ లో అసలు జిల్లా అధ్యక్షుడు ఈయన దుర్గేష్ గారు. వాళ్ళు సాక్షాత్ అధ్యక్షుడే ప్రకటించిన తర్వాత పొత్తులో భాగంగా బుచ్చి చౌదరి గారు అలిగారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేయటం, దాంట్లో భాగంగా రాజమండ్రి అట్లా వదిలేయటం జరిగింది. నిడదవోలు అసలు పూర్తిగా వ్యతిరేకం. క్యాడర్ అంతా కూడా జనసేన అయోమయం గురైన సమయంలో, అంత దూరమైన పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారనే ఉద్దేశంతో పొత్తు ధర్మం ప్రకారం ఆయన
నిడదవోలు వెళ్ళటం జరిగింది. స్టార్టింగ్ లో డౌట్ ఉన్న నియోజకవర్గం క్రమేపీ ఏమవుతుందంటే ఇక్కడ బలంగా నిడదవోలులో ఈయన జీవి రావు గారి అబ్బాయి మంచి పేరున్నది, అంతకుముందు కూడా మంచి పనులు చేశాడన్న ఆలోచన ఉన్నది. తర్వాత ఇక్కడ కాపులు 22% ఉన్నారు. కాకపోతే అదే సమయంలో కమ్మవారు కూడా 13% ఉన్నారు. తర్వాత వచ్చేదలికి మాల 14, బలిజలు 15%, అంటే శెట్టి బలిజలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాదికి 7%. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పూర్తిగా టీడీపీ సహకరించిందే అని చెప్పేసి అనుకుంటున్నారు. పూర్తిగా టీడీపీ సహకరిస్తే డెఫినెట్ గా కందుల దుర్గేష్ గారు సీటుకి గెలుస్తారు. సహకరించిందా లేదా? సహకరించింది అంటున్నారు. అది ఎందుకంటే అది కొద్దిగా డౌట్ ఉంది మొదటి దాకా. చివరి 4-5 రోజులు కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం నిలబడేయటం కావచ్చు, జిల్లా అధ్యక్షుడు కావచ్చు, దుర్గేష్ గారికి ఉన్న మంచి పేరు కావచ్చు, ఇవన్నీ పారామీటర్స్ లో ఆయన కూడా మంచి పేరే, మంచి వ్యక్తే. కానీ కూటమి ధర్మం ప్రకారం పవన్ గారు ఎమ్మట నిలబడ్డాడు కాబట్టి దుర్గేష్ గారు స్వల్ప మెజార్టీతో అయినా ఈ సీటు జనసేన గెలిచే అవకాశం స్పష్టంగా. రైట్. నిడదవోలు నియోజకవర్గం జనసేనదే అని చెప్పి సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే జనసేన పార్టీకే నిడదవోలులో పట్టం కట్టింది. అలాగే పోల్ పల్స్ సర్వే కూడా జనసేన పార్టీదే నిడదవోలు అంటూ ఉన్న పరిస్థితి. కాబట్టి నిడదవోలు జనసేనదే. ఇక 3వ నియోజకవర్గం ఆచంట నియోజకవర్గం. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి అభ్యర్థిగా ఉన్నారు. అలాగే చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, ఆయన మాజీ మంత్రి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్న పరిస్థితి. ఏంటి ఆచంటలో ఏం జరిగే అవకాశం? ఈయన మాజీ మంత్రిగా మంచి పేరే ఉంది. ఇక్కడ మాజీ మంత్రి ఈయన కూడా పితాని సత్యనారాయణ. ఒకరు శెట్టి బలిజ, ఇంకొకరేమో క్షత్రియ రాజులు. యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే ఆచంట్లో కూడా శెట్టి బలిజులు దాదాపు 24% ఉన్నారు. 24% ఉంటారు. అదేవిధంగా కాపులు 22% ఉన్నారు ఇక్కడ. తర్వాత మాల 15, తర్వాత క్షత్రియులు 7%, మాదిగా 5%. కాకపోతే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి పక్కన పెడితే ఇక్కడ ఈయనకి మంచి పేరు ఉన్నది వ్యక్తిగతంగా, శ్రీ రంగనాథరాజు గారు. మరలా ఇక్కడ ఆచంట నియోజకవర్గం చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ పితాని గారు ఇక్కడ గెలుస్తారని చెప్పేసి. స్వల్ప మెజార్టీతో అయినా ఇక్కడ వైసీపీకి ఆచంట వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. వైసీపీకి ఒకసారి అభ్యర్థిని చూపిద్దాం. వైసీపీకి చెప్పారా మీరు? డెఫినెట్ గా ఆచంట వైసీపీయా? సరే, ఆత్మసాక్షి ఏం చెప్తుందంటే మీరు చెప్పింది చెప్తుంది. శ్రీ రంగనాథరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. పోల్ పల్స్ సర్వే పితాని సత్యనారాయణకి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. అండ్ ఇంకా ఇక్కడ ఒక పాయింట్ చూసుకోవాలి మనం. చేగొండి హర్రామ్ జోగి గారి అబ్బాయి చేగొండి సూర్యప్రకాష్ జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. హర్రామ్ జోగి గారు పవన్ కళ్యాణ్ కి రాసిన పలు లెటర్లలో ఆయన పేరు చేగొండి సూర్యప్రకాష్ కి ఇవ్వండి అని చెప్పి ఆయన సజెస్ట్ చేసిన ప్లేస్. మరి అటువంటి ప్లేస్ లో అంటే జనసేన క్యాడర్ అంటే నాయకులు ముఖ్యం కాదు, పార్టీయే ముఖ్యం, అధినేతే ముఖ్యం. కానీ అక్కడ సూర్యప్రకాష్ కి టికెట్ రాలేదు అని చెప్పి జనసేన క్యాడర్ కొంత ఏమైనా అసంతృప్తి వ్యక్తం చేసి ఆ టైప్ లో ఏదైనా అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఏదైనా ఉండే అవకాశం. ఇక్కడ అన్ని ప్లేసుల్లో ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు కదా సార్. వ్యక్తిగతంగా హరిరామ్ జోగి గారు మంచి పేరు ఉంది. ఆయన మొదటి నుంచి కూడా ఇతను ఇన్ఛార్జ్ గా ఉన్నాడు కాబట్టి దాదాపు 3 సంవత్సరాలు పనిచేశాడు. చివరిలో టికెట్ రాకపోతే ఆయన వెంబడి క్యాడర్ నడిచారు. తర్వాత డిసప్పాయింట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది దాన్ని అనుకూలంగా వైసీపీ చేసుకోబట్టి అక్కడ రంగనాథరాజు గారు గెలబోతారు. రైట్. ఆచంట వైసీపీదే అనేది మీ అభిప్రాయం. ఆత్మసాక్షి చెప్తోంది వైసీపీదేనని చెప్పి, పోల్ పల్స్ సర్వే చెప్తోంది టీడీపీదని చెప్పేసి. ఇక పాలకొల్లు నియోజకవర్గం, ఇక డ్యామ్ షూర్ గా నిమ్మల రామానాయుడు గెలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలి. డెఫినెట్ గా ఆయన పార్టీలకు అతీతంగా ఆయనకు ఫాలోయింగ్ ఉంది, కులాలకు అతీతంగా కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. చిన్నవాడైనా ఎంతటి వాడైనా ఆయన ఏదైనా ఒక కార్యక్రమానికి పిలిస్తే వెళ్ళడం, నేను ఎమ్మెల్యేని కదా, నా స్థాయి ఇది కదా అని చెప్పి ఆలోచించకుండా ఉండడం, ఒక మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. అండ్ ఆయనకు నిరసన వ్యక్తం చేసే స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అవసరమైతే ఆయన సైకిల్ మీద కూడా నిరసన తెలియజేస్తూ చేస్తాడు, నిలబడతాడు, కార్యకర్తల కోసం నిలబడటం. ఒక ఆదర్శవంత నియోజకవర్గానికి పాల్గొనలేదు. ఎందుకంటే నేను అక్కడ అల్లుడినే కాబట్టి తెలుసు కాబట్టి. 2014, 19, 24 హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అవుతాడు. నెక్స్ట్ కూటమి అధికారంలో వస్తే డెఫినెట్ గా మినిస్టర్ అయ్యే అవకాశం. ఎందుకంటే కేబినెట్ మంత్రి కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిలబడిన వ్యక్తి, 23 మందిలో ముందుండి నడిపించిన వ్యక్తి. కేసులు పట్టించుకున్నాడు. మీరన్నట్టు సైకిల్ మీద కాదు, నడిచి వెళ్ళేవాడు, చాలా దెబ్బలు తిన్నాడు, ఆర్థికంగా చితికిపోయాడు. కానీ మొక్కవని డాక్టర్ రామానాయుడు PhD ఆంధ్ర యూనివర్సిటీలో చేయబట్టి మంచి ప్రజలతో సంబంధాలు ఉండటం ఈయన కలిసి వచ్చే అవకాశం. దాంతోపాటు పాలకొల్లో 28% కాపులు ఉన్నారు. ఒకప్పుడు జోగి గారు 2 సార్లు 1972లో, 1989లో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు హరిరామ జోగి గారు. ఆ తర్వాత ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కూటమి
కంప్లీట్గా సహకరించడం, జనసేన కార్యకర్తలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈ ఓవరాల్గా చూసుకుంటే కాపులకు 11 సార్లు ఈ స్థానం పొందారు. ఈయన వరుసగా 3వసారి ఎవరు వచ్చినా కానీ ఆయన గెలుస్తాడనేది ప్రజల్లో ఉంది. ప్రజలకు మంచి పనులు చేశాడు. పొత్తున్నా లేకపోయినా కూడా గెలుస్తామనే ధీమా వ్యక్తం పాలకొల్లు టీడీపీ నాయకులు కూడా. అవునండి. రైట్. మరి గుడాల శ్రీహరి గోపాలరావు ఆయన ఇక ఆటోమేటిక్గా ఆయన ఏముంది ఓడిపోతాడు. ఎందుకంటే ప్రజల్లో ఎక్కువ ఉంది ఎవరనేది చూస్తారండి. ఇక్కడ గతంలో కాంగ్రెస్ నుంచి చూసుకున్న జోయ్ గారు చెప్పారు కదా, 1972, 1989 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశాడు హరిరామ జోయ్ గారు. ఆ తర్వాత వైసీపీకి డాక్టర్ బాబ్జీ గారు రకరకాలుగా వచ్చారు. కానీ ఇతను అంత దృఢంగా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేనంత క్రెడిబిలిటీ తెచ్చుకున్నాడు అతి తక్కువ కాలంలో. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నాడు, నిలబడ్డాడు. కాబట్టి ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజలకు ఏదైనా స్పందిస్తే, ఏదైనా జరిగితే ముందు ఇమ్మీడియట్గా పోయి వాళ్ళ తరపు నిలబడే వ్యక్తి. కాబట్టి అక్కడ అధికార పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టాడా, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారనేది చూడాల. అది రామానాయుడు గారికి కలిసి వచ్చే అవకాశం. రైట్. పాలకొల్లు నిమ్మలదే అనేది సర్వేలు కూడా అంచనా వేస్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే కూడా టీడీపీకి పట్టం కడుతోంది. అండ్ పోల్ పల్స్ సర్వే కూడా పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గెలవబోతూ ఉన్నారనే అంచనా వేస్తోంది. ఇక నెక్స్ట్ నర్సాపురం నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు వెసెస్ బొమ్మిడి నాయకర్. బొమ్మిడి నాయకర్ 2019 ఎన్నికల్లో జస్ట్ 5,555 ఓట్ల తేడాతో నియర్లీ అంతే కదా, ఒక 5,500 సెకండ్ ప్లేస్ లో ఉన్నారు జనసేన, థర్డ్ ప్లేస్ టీడీపీ ఉంది. అదే నియర్లీ ఒక 5,000 ఓట్ల డిఫరెన్స్ తో ఆయన ఓడిపోయారు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దానికి కారణం ఫస్ట్ కొత్తపల్లి సుబ్బారాయుడు. ఆయన అప్పుడు ప్రసాద్ రాజుకి సపోర్ట్ చేశారు. ప్రసాద్ రాజుకి సపోర్ట్ చేసి ఆయన గెలిచిన తర్వాత వారికి వీరికి భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వచ్చిన తర్వాత జగన్ కి సపోర్ట్ చేసినందుకు ప్రసాద్ రాజుని గెలిపించి తప్పు చేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నానంటే ఒక సందర్భంలో చెప్పు కొట్టుకున్నారు కూడా. ఒక కార్యకర్తలు కూడా చాలా ఏడ్ చేశారు. అవును. కానీ అటువంటి కీలకమైన నాయకుడు, మాజీ మంత్రి, నాకు తెలిసి చాలా సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యాడు. అవును, ఒకసారి ఎంపీ, 2 times మినిస్ట్రీ, 2 times మినిస్టర్ చేశారు. అటువంటి గొప్ప నాయకుడు ఈసారి బొమ్మిడి గారికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశం ప్రకారం నిలబడ్డాడు. బొమ్మిడి నాయకర్ వెంట నిలబడ్డారు కాబట్టి బొమ్మిడి నాయకర్ గెలవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. మీ అభిప్రాయం చెప్పండి. డెఫినెట్ గా మీరు చెప్పినట్టంటే 100% బొమ్మిడి నాయకరు సానుభూతి ఉంది. స్వల్ప మెజార్టీతో ఓడిపోయినది. తర్వాత ఆయనకి వెనక 32% కాపులు ఉన్నారు ఇక్కడ. మీరు అన్నట్టు కొత్తపల్లి సుబ్బరాయుడు ఇక్కడ స్ట్రాంగ్ గా నిలబడటం ఆయన గెలుపు నల్లేరిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే గతంలో వ్యతిరేకంగా చేశాడు. సుబ్బరాయుడు గారు అయితే 1983, 85, 89, 94, 96 లో అయితే వాళ్ళ తమ్ముడు చేశాడు. తర్వాత 99, 2004 వరకు చేశాడు. 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు. మంచి సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది. ఆయన జోయ్ గారి శిష్యుడిగా ఇది ఉంది. అదే సమయంలో ఇక్కడ జోయ్ గారు 1983, 85 కూడా టీడీపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా చేశాడు. మొత్తం ఆ క్యాడర్ కూడా జోయ్ గారు కూడా కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వినాలి అని చెప్పి సాలిడ్ గా ఆయన కూడా ప్రచారం చేయటం, సుబ్బరాయుడు గారు నిలబడటం, ఇవన్నీ కలిసి వచ్చే అవకాశం. ఇకపోతే 32% కాపులతో పాటు 16% మత్స్యకారులు ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు ఆ తర్వాత శెట్టి బలిజీలు 12% రావటం, 12% ఉండటం, తూర్పు కాపులు కూడా 3% ఉంటాం. ఇవన్నీ కూడా నాయకర్ గారికి కలిసి వచ్చే అవకాశం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చివరికి కృష్ణరాజు గారి సతీమణి గారు కూడా నర్సాపురం తన గెలుపు కోసం ప్రచారం చేయటం, అది ఒక మంచి కలిసి వచ్చే అవకాశం. ఎందుకంటే అక్కడ రాజులు కూడా బలమైన సంఖ్యలో ఉన్నారు, ఆర్థికంగా బలమైన. అంతకుముందు ఎంపీగా నర్సాపురం ఆయన కూడా చేశాడు కాబట్టి కృష్ణరాజు గారు చేశారు కాబట్టి అన్ని కూడా ఏ విధంగా చూసుకున్నా పక్కాగా ఈయన బొమ్మిడి నాయకర్ గెలవబోతుంది. సో నర్సాపురం జనసేనదే బొమ్మిడి నాయకర్ గెలవబోతూ ఉన్నారు అనేది అంచనా. ఆత్మసాక్షి సర్వే కానీ, పోల్ పల్స్ సర్వే కానీ, రైస్ సర్వే కానీ, ఈ సర్వేలన్నీ కూడా బొమ్మిడి నాయకర్ వైపే మొగ్గు చూపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా జనసేనదే నర్సాపురం. నెక్స్ట్ భీమవరం నియోజకవర్గం 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గం. అప్పుడు వీళ్ళిద్దరే పవన్ కళ్యాణ్కి ప్రత్యర్థులు. ఒకటి పులపర్తి రామాంజనేయులు, 2 గ్రంథి శ్రీనివాస్. ఏంటో విచిత్రం, మరి అక్కడ భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలి అని చెప్పి జోగయ్య గారు కూడా ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలని ఒక లెటర్ కూడా రాశారు. స్థలం కూడా కొనుక్కున్నారు, అన్ని రకాలు చేసినా కానీ. కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఆశించారు కూడా. కానీ అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి ఉంటారు, కానీ ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి. అంతే కదా. అంటే దీన్ని కూడా వైసీపీ నాయకులు అబ్జెక్ట్ చేశారు, ఆరోపణలు చేశారు, ఆక్షేపించారు కూడా.
మీరు నిలబడాలి, లేదంటే ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరినో నిలబెట్టాలంటే, అంతేగాని టీడీపీ అభ్యర్థిని మీ పార్టీలోకి తీసుకొచ్చి మీ పార్టీ కండువా కప్పి మీ పార్టీ బీఫామ్ ఇచ్చి అలా చేస్తున్నారని చెప్పి అబ్జెక్ట్ చేసిన పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ ఒకటే డిసైడ్ అయ్యారు అనుకుంటా శ్రీనివాస్ గారు, ఖచ్చితంగా గెలవాలి. డెఫినెట్ గా మనం నిలబెట్టిన, నేను నాగబాబు గారు కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు కదా, 21 స్థానాల్లో గెలవబోతూ ఉన్నాం, 100% స్ట్రైక్ రేట్ అని చెప్పేసి. మరి దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు. కానీ ఏంటి మీ అంచనా ఏంటి? మీరన్నట్టు రవి గారు చాలా వ్యూహాత్మకంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడిగేశారు. ఆయన ఇంటికి వెళ్లే తల్లికి ఆయన మద్దతు కోసం వెళ్ళారని చెప్పి అందరూ అనుకున్నాం. మీరు పోటీ చేయండి అని చెప్పి అడగటానికి వెళ్ళాడు. అది ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి, ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో తెలిసి చాలా వ్యూహాత్మకంగా నేను పోటీ చేస్తాను మీరు సపోర్ట్ చేయండి అని అడిగారట. దానికి ఆయన అబ్జెక్ట్ చేశారంట. అప్పుడు మీకే అంటే తర్వాత లేదు సార్, అదే అంటే ఏదైనా కావచ్చు. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, ఆయన ఆల్రెడీ 2009, 2014లో ఎమ్మెల్యే, ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబోతున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని జనసేనలో మారి టీడీపీ జెండా మార్చుకొని ఈ రోజు, ఎందుకంటే ఈయనకి కలిసి వచ్చే అవకాశం, ఆ రోజు సెంటిమెంట్ భీమవరం, ఇక్కడ ఎవరు గెలిచినా ఈ సీట్ నాదే, నన్ను గెలిపించినట్టేనే ఆ మాటని ఇతను ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన కండ వేసి నిలబెట్టాడు. అక్కడ గాంధీ గారు 2 సార్లు గెలిచాడు, ఇప్పుడు గెలిస్తే 3వ హ్యాట్రిక్ అవుతాడు. పులపర్తి రామాంజనేయులు టెక్నికల్ గా జనసేన పార్టీ అభ్యర్థి, మరి ఆయన తెలుగుదేశం పార్టీ మద్దతుదారుడు కదా, చంద్రబాబు నాయుడుకి నమ్మిన పండు కదా. నమ్మిన పండు ఇక్కడ ఏమవుతుందండి అంటే కొంతమంది గ్రంథి శ్రీనివాస్ తరపు వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే దీని దుష్ప్రచారం అని చెప్పి జనసేన టీడీపీ ఖండించిన, రేపటి రోజు పులపర్తి రామాంజనేయులు అక్కడ గెలిస్తే చంద్రబాబు పిలిస్తే ఆయన వెంట వెళ్ళిపోతాడు కానీ పవన్ కళ్యాణ్ పక్కన నిలబడతాడా అని చెప్పి. ఇక్కడ గంటా వియ్యంకుడు సార్, ఇక్కడ ఈయనకు ఇంకోటి కలిసి వచ్చే అవకాశం. ఇక్కడ ఎవరు రామాంజనేయులు గారు గంటా వియ్యంకుడు, గంటా గారి బని వీళ్ళ అమ్మాయికి ఇచ్చారు. ఆ విధంగా ఇక్కడ ఎక్కడ చూసుకున్నా ఇక సౌమ్యుడు అని పేరుంది, రాజుల్లో కూడా మంచి పరపతి ఉంది, కాపుల్లో కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నది ఏంటంటే భీమవరం 24% కాపులు ఉన్నారు, 10% రాజులు ఉన్నారు, తర్వాత శెట్టి బలిజలు 17% ఉన్నారు. ఏ విధంగా చూసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గ్రంథి గారు అయితే పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి గారి ఫ్యామిలీ మీద ఒంటెద్ది పోగొడుతూ వెళ్ళి చివరికి జనసేన కార్యకర్తల్ని అక్కడ ఇబ్బంది పెట్టి అరెస్టులు చేపించి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఆయన మీద అంతకుముందు చిట్ ఫండ్ కంపెనీ అని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా కానీ 2 సార్లు గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా గెలిచారు. 3వసారి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తారని అనుకున్నారు. ఎవరికి ఊహకు అందకుండా ఆయన పిఠాపురం అటు వెళ్ళిపోయి ఇక్కడ ఈయన్ని తీసుకొచ్చి టీడీపీ నుంచి తీసుకొచ్చి జనసేన కండవ వేసి జనసేన నుంచి పోటీ చేయించడం వ్యూహాత్మకంగా ఇదే. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం డెఫినెట్ గా ఈ సీటు పులపర్తి రామాంజనేయులు గారే. రైట్. అంటే ఇక్కడ 2 సర్వేలు పరిశీలిద్దాం శ్రీనివాస్ గారు. ఒకటి ఆత్మసాక్షి సర్వే ప్రకారం గ్రంథి శ్రీనివాస్ మరోసారి ఇక్కడ గెలవబోతూ ఉన్నారు. ఆత్మసాక్షి సర్వే ప్రకారం. రైస్ సర్వే కానీ లేకపోతే పోల్ పల్స్ సర్వే ప్రకారం జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతోంది. అంటే టీడీపీ నుంచి వచ్చి జనసేన నుంచి పోటీ చేసిన పులపర్తి రామాంజనేయులు భీమవరంలో గెలవబోతూ ఉన్నారు. ఇది సర్వేల అంచనా. రైట్. ఇక ఉండి నియోజకవర్గం, అసలు ఉండిలో జరిగిన రణరంగం అసలు ఎవరు మర్చిపోలేరేమో. అక్కడ ముగ్గురు రాజుల మధ్య, తెలుగుదేశం పార్టీలోనే 3 రాజులు. అవునండి, 3 రాజు, శివరామరాజు, రామరాజు, రఘురామకృష్ణరాజు. ఇందుకు ఈయన కూడా రాజే. ఆ 3 మధ్య పోటీ జరిగింది. చివరికి శివరామరాజు, రామరాజు కొట్టుకుంటే రఘురామకృష్ణరాజు వచ్చి ఆయన టికెట్ తీసుకెళ్లిపోయాడు. ఇక్కడేమో నరసింహరాజు ఇక్కడ వైసీపీ తరఫున లాస్ట్ టైం కూడా నాకు తెలిసి ఒక 7,000 తేడాతో ఓడిపోయిన పరిస్థితి. ఆయన కూడా మంచి ఓట్లు వచ్చాయి 2019లో. సింపతి వర్కౌట్ అవుతుందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. బట్ శివరామరాజు ఇప్పుడు ఇండిపెండెంట్ గా, అంటే ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆ పోటీ చేయడం, మంతెన రామరాజు పూర్తిగా సహకరించకపోవడం, రఘురామకృష్ణరాజు గెలుస్తారా లేదా, అంటే ఓట్ స్ప్లిట్ అయిపోతుంది అనే అంచనాలు ఉన్నాయి అక్కడ. సరే, మీ అంచనా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కలిసి వచ్చే అవకాశం ఏంటంటే, ఇతను శివరామరాజు మీరు చెప్పిన అతను 2 సార్లు గతంలో ఎమ్మెల్యే, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయటం ఫార్వర్డ్ బ్లాక్ నుంచి. ఆయన కూడా 10 నుంచి 20,000 ఓట్ల మధ్య చీలుస్తున్నాడు. చీల్చడం వల్ల ఇక్కడ మైనస్ అవుతుంది, వైసీపీ దెబ్బ తగులుతుంది. ఊహించిన విధంగా 2 రాజుల మధ్య ఈయన నలిగిపోతాడు, ఈయన ఓడిపోతాడు అని చెప్పేసి మొన్నటిదాకా అనుకున్నారు. చాలా వ్యూహాత్మకంగా ఎలక్షనీరింగ్ ఈయన చేశాడు. ఈయన కంటే ఎక్కువ 4 సంవత్సరాలు నియోజకవర్గానికి దూరం అనే భావన నర్సాపూర్లో ఉన్నది. కానీ ఈయనకంటే ఎక్కువ ఆయన అందుబాటులో ప్రజలకు ఉండడం అనేది ఒక మైనస్ పాయింట్ అక్కడ వైసీపీకి. కాబట్టి ఇక్కడ
ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత చీలుస్తాడో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు శివరామరాజు, రఘురామకృష్ణరాజు ఓడిపోవచ్చు అనే పరిస్థితి నుంచి ఆయన ఎక్కువగా ఓటు చీల్చలేపాడు. 10 నుంచి 15,000 ఓట్లు మాత్రమే చీల్చగలిగారనేది తెలుస్తుంది. దానివల్ల రఘురామకృష్ణరాజు గారు ఉండి నుంచి ఆయన నరసాపురం ఎంపీ ఆయన కోరిక నెరవేరపోయినా, బీజేపీ టీడీపీ నుంచి ఇక రాకపోయినా ఎమ్మెల్యేగా అయినా ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నిర్ణయించుకోవడం పొత్తులో భాగంగా ఉండి రావడం. రేపల్లిగూడెం సభలో అసలు అప్పటికే ఇంకా చేయకుండా ఆయన అనౌన్స్ చేసుకున్నాడు. కానీ ఆయన ఇష్టంగానే ఉండి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఏంటంటే నరసాపురం ఎంపీగా మళ్ళీ అవ్వాలి అనేది కోరిక, అనేది కోరిక. బట్ ఆ కోరిక నెరవేరలేదు. ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, గెలవబోతూ ఉన్నారు అనేది అంచనా. ఆత్మసాక్షి కానీ, రైజ్ కానీ, పోల్ పల్స్ కానీ, మీరు కానీ అదే చెప్తూ ఉన్నారు. ఉండి రఘురామకృష్ణరాజు అక్కడ గెలవబోతూ ఉన్నారు. ఇక నెక్స్ట్ తణుకు నియోజకవర్గం కారుమూరి నాగేశ్వరరావు, అరిమిల్లి రాధాకృష్ణ. ఇక్కడ నో డౌట్ ఎట్ ఆల్ అరిమిల్లి రాధాకృష్ణ. కానీ ఇక్కడ పాయింట్ విడివాడ రామచంద్ర యాదవ్ గుర్తుపెట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఓ మాట అన్నారు కదా, తణుకు వారాహి యాత్రలో ఆయన ఇస్తాను టికెట్ అని చెప్పేసి గతంలో కూడా అన్యాయం జరిగింది. అది క్షమాపణ చెప్పారండి. క్షమాపణ చెప్పారు, ప్రజల సాక్షిగా చెప్పాడు. వాస్తవం క్షమాపణ మీకు ఇవ్వలేకపోయాను, తప్పు చేశాను అని చెప్పిన తర్వాత కూడా మరి తాడేపల్లిగూడెంలో ఒక మీటింగ్ అయితే మరి నాదెండ్ల మనోహర్ మీద విడివాడ రామచంద్ర వాళ్ళ అనుచరులు అందరూ దాడి చేయబోతే అడ్డుకున్నది ఎవరు? బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లి ఆయన అడ్డుకున్న పరిస్థితి. సరే, ఇంకా ఫైనల్లీ రాజకీయాల్లో ఏదైనా జరుగుద్ది. కూటమి తరపున అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. కారుమూరి నాగేశ్వరరావు మంత్రి, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఏంటి టీడీపీ అయినా గెలుపు? మంత్రి గారు ఓడిపోతున్నారు, టీడీపీ రాధాకృష్ణ గారు 100% గెలుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ తణుకులో కూడా 20% కాపులు ఉన్నారు, 15% శెట్టి బలిజలు, 12% కమ్మ ఉన్నారు. యాదవులు కూడా 10% ఉన్నారు. మరి ఏదైనా కానీ ఇక్కడ ఎక్కువ పర్సెంటేజ్ అని చూడాలి. ఇక్కడ ఇతనికి మంచి పేరు ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఆయన గతంలో టికెట్ ఇస్తానని కూడా సేమ్ జనసేన నుంచి ఇస్తానది కూడా కమ్మ సమాజం. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఈయనకి ఉన్న ఇది రీత్యా కూటమి పొత్తులో భాగంగా అది అంత వ్యతిరేకత పనిచేస్తుంది, ఆయనకి ఇవ్వలేదు కదా, నెగిటివ్ జనసేన పడవు కదా అని అనుకున్నారు. కానీ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం కూటమికి సాలిడ్గా నిలబడ్డారు. కాబట్టి ఈయనకి రాధాకృష్ణ గారికి అదే ప్లస్ అవుతుంది. తణుకు అరిమిల్లి రాధాకృష్ణదే అన్ని సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. ఆత్మసాక్షి సర్వే అవ్వచ్చు, పోల్ పల్స్ అవ్వచ్చు, రైజ్ అవ్వచ్చు, తణుకు తెలుగుదేశం పార్టీదే అని చెప్తూ ఉన్నాయి. అరిమిల్లి రాధాకృష్ణ తణుకులో గెలవబోతున్నారు. ఇది ప్రస్తుతానికి ఉన్న అంచనా. అసలైన ఫలితాలు రావాలంటే ఒక 2 వీక్స్ అందరూ వెయిట్ చేయాల్సిందే. చాలా మందికి ఆ క్యూరియాసిటీ పెరిగిపోతుంది. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనే దాన్ని మాత్రం జస్ట్ మనం విశ్లేషణ చేస్తూ ఉన్నాం. ఇది 99 టీవీ సర్వే అయితే కాదు, వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన సర్వేలని జస్ట్ అనలైజ్ చేస్తూ ఉన్నాం అంతే, దయచేసి గమనించండి. ఇక తాడేపల్లిగూడెం శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ ఇద్దరు కాపులే. మొదటి నుంచి కూడా ఎక్కువగా ఈ కాపులకి ఉన్న నియోజకవర్గంగా ముద్ర పడింది. ఈలి నాని కావచ్చు, తర్వాత కొట్టు సత్యనారాయణ కావచ్చు, మాణిక్యాలరావు గారు కావచ్చు, బీజేపీ నుంచి పోటీ చేసి మంత్రి గారు. బీజేపీ చివరి వరకు కూడా ఈ సీటు కావాలని పట్టుబట్టింది. కానీ పవన్ కళ్యాణ్ గారు నాతో నిలబడి అనేక కేసులు, దాదాపు 30 కోట్లు ఆస్తి పోగొట్టుకున్నాడు, కేసులు నిలబడ్డాడు. ఆయన కూడా అన్నాడు మా జనసేన బాహుబలి బొలిశెట్టి అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాడు అని టికెట్ తీసుకున్నారు. ఈయనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మంచి మెజార్టీతో మినిస్టర్ మీద గెలవబోతున్నాడు. మనం ఉదాహరణ చెప్పొచ్చు, మొన్న బ్యాలెట్ ఓట్లు కూడా తాడేపల్లి ఓట్లు జరుగుతుంటే మొత్తం 90% వ్యతిరేకంగా, మినిస్టర్ గారు డైరెక్ట్గా వెళ్తే వ్యతిరేకంగా ఆయన్ని ఇది చేస్తే పోలీసుల రక్షణలో ఆయన వెళ్లాల్సిన పరిస్థితి. టీడీపీ సపోర్ట్ చేసింది. అక్కడ వల్వల్ బాబ్జీ ఇదే సామాజిక వర్గం, ఆయన కూడా కాపే. ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేసి టికెట్ నాదే అని చెప్పి చివరి వరకు ఫైట్ చేసాడట. టీడీపీ సపోర్ట్ చేసింది. ఇక్కడ 31% కాపులు ఉన్నారు ఇక్కడ. తర్వాత కమ్మవారు 7% ఉన్నారు, మాల ఎస్సీ 15, మాదిగ 12% ఉంది. తర్వాత ఏ విధంగా చూసుకున్నా ఈ కొట్టు సత్యనారాయణ 2004లో, తర్వాత 2019లో ఈయన చేసి ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇప్పుడు గెలిస్తే కనుక హ్యాట్రిక్ అవ్వచ్చు. కానీ ఇక్కడ బొలిశెట్టి కూటమిలో భాగంగా పక్కా సీటు తాడేపల్లిగూడెం జనసేనదే. రైట్, జనసేన పార్టీదే తాడేపల్లిగూడెం. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. కమ్యూనిటీలో అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కూడా ఆయనకి చాలా మంచి పేరు ఉంది. ఎక్కడైనా సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఉంటారు. మంచి క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు. పార్టీలో, జనసేన పార్టీలో, అండ్ గతంలో తెలుగుదేశం పార్టీలో మన మున్సిపల్ చైర్మన్ గా కూడా పనిచేశారు గతంలో. కాబట్టి మంచి పేరుంది. ఆ పేరు అండ్ దానికి తోడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు, ఇవన్నీ కలిసి అక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెంలో గెలవబోతూ ఉన్నారు. తాడేపల్లిగూడెం జనసేనదే. సర్వేలు కూడా అదే చెప్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఉంగుటూరు.
ఉంగుటూరు పుప్పాల శ్రీనివాస్ అలియాస్ వాసుబాబు, పుప్పాల వాసుబాబు అంటూ ఉంటాను, వర్సెస్ పచ్చమట్ల ధర్మరాజు, జనసేన పార్టీ అభ్యర్థి. చివరి వరకు ఓవరావరిగా జరిగిందండి. ఈయన పచ్చమట్ల ధర్మరాజు గారు జనసేన గెలవబోతున్నారు. ఎందుకు గెలవబోతున్నారంటే ఇక్కడ ఇదే ఉంగుటూరులో కూడా కాపులు 21% ఉన్నారు. ఎందుకంటే సామాజిక వర్గాలు ఎవరెవరు కానుకున్న కాదన్నా ఈ కులం అనేది ఎక్కువ పనిచేస్తుంది. కాపు తెలగ బలిజలు ఏం చేశారంటే 90% పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు. నాయకులు ముద్రగడ్డ లాంటి వాళ్ళు మాట ఇల్లా, ఈసారి పవన్ కళ్యాణ్ గెలిపించుకుందాం, ఆయన చెప్పినట్టు ఇందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఓట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబట్టి గోదావరి జిల్లాలో ఇంత కూటమికి అనుకూలంగా ఉంది. దాంట్లో 21% కాపులు, రాజులు 7% ఉన్నారు. తర్వాత మాల 14, కొప్పుల వెలమ 10%, తూర్పు కాపులు కూడా 6, శెట్టి బలిజలు 6% ఉన్నారు. ఈ 2019లో శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఇప్పుడు కానీ ఆయనకున్న వ్యతిరేకత కావచ్చు, కూటమి యొక్క స్ట్రాంగ్నెస్, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉండటం వల్ల ధర్మరాజు గారు స్వల్ప మెజార్టీతో ఇక్కడ ఈ సీటు జనసేన తీసుకోబోతున్నారు. రైట్. ఆత్మసాక్షి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ క్లియర్ కట్ విక్టరీ అని చెప్తోంది. అండ్ పోల్ పల్స్ విషయానికి వస్తే అక్కడ జేఎస్పీకి అవకాశాలు ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా కాస్త కొద్దిపాటి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది అనేది పోల్ పల్స్ ఇస్తోన్న సర్వే చెప్తోన్న పరిస్థితి. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. నెక్స్ట్ దెందులూరు, నీ అన్ననే గడిపించుకోలేనోడు నీ అవసరం మాకుందా అని చెప్పి అది మంచి చంద్రమనేని ప్రభాకర్ 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ వెస్ట్ గోదావరి టూర్కి వస్తే వీళ్ళు అనుచరులు అక్కడికి వెళ్ళి హడావుడి చేశారు. చాలా ఆరోపణలు చేశారు. అసలు మీకు మెగా ఫ్యాన్స్ లో గానీ జన సైనికుల్లో గానీ ఇద్దరంటే కిట్టదు, పడదు. ఒకటి చంద్రమనేని ప్రభాకర్, నో 2 చింతకాయలు అయ్యన్న పాత్రుడు వాళ్ళ అబ్బాయి అజయ్ విజయ్ ఎవరో ఉన్నారు, మాట అన్నాడు దౌర్భాగ్యుడు అని చెప్పి చిరంజీవి గారిని. అంటే ఇప్పటికీ కూడా ఎందుకో డైజెస్ట్ చేసుకోలేరు. ఐ మీన్ గుర్తు పెట్టుకోవడానికి వాళ్ళకి ఇంకా మనం సపోర్ట్ చేస్తున్నామా అని చెప్పి. కానీ మరి పవన్ కళ్యాణ్ గారే పక్కన నిలబెట్టుకుని ఆయన్ని మేము ఎన్నో అనుకుంటాం, అదంతా కానీ అక్కడ ఫ్రెండ్షిప్ అన్నట్టుగా మాట్లాడితే తప్పు జరగాల్సింది జరిగిపోయింది. కానీ జనసేన ఓట్లు అక్కడ పడలేదా? అబ్బాయి చౌదరి మళ్ళా ఎమ్మెల్యే కలబోతున్నాడు. కానీ ఆయన చేసిన తప్పు మీరు అన్నట్టు మీ అన్ననే గెలిపించుకోపోవటం, కానీ వ్యక్తిగత విమర్శలు చేయటం, వ్యక్తిగత అన్నం ఎవరైతే పవన్ కళ్యాణ్ పట్ల చేసిన వివాదాలకి కొట్టడం కావచ్చు, దళితుల్ని మీకెందుకురా రాజకీయాలు అని చెప్పి ఏదైతే ఈ పారామీటర్లు అన్ని కూడా ఇక్కడ పవన్ గారు చెప్పిన కూటమి నిబంధనల ప్రకారం ఇచ్చేసిన, కానీ మా నాయకుడిని అన్న వ్యక్తి ఈ వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏం చేయాలా, రేపు మళ్ళీ మారడనే ఉంది. ఇప్పుడేదో మన అవసరం కోసం మీరన్నట్టు దగ్గర తీసుకుని రాజకీయాల్లోకి అనేక ఉంటాయని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా అక్కడ జరగాల్సింది జరిగిపోయింది. ఇతనికి మంచి పేరు ఉన్నది. ఆ పాయింట్ ఈయన చదువుకున్నవాడు కొట్టారు అబ్బాయి చౌదరి, వివాద రహితుడు, చాలా సౌమ్యంగా ఉంటాడు. చింతమనేని ప్రభాకర్ గురించి పెద్దగా మనం ఏం చెప్పక్కర్లేదు. వివాదం ఎక్కడ ఉంటే ఆ ముందే ప్రభాకర్ ఉంటారనే ఆ ఏరియాలో కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. మీరేం చెప్తున్నారు? 2009-14 ఈయన చేశాడు, కానీ 2024లో మాత్రం ఈయన ఓడిపోతున్నాడు. 24లో చంద్రమనేని ప్రభాకర్ నెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, ఆయన ఓడిపోతారు. అది మీ అంచనా? రైస్ సర్వే అదే చెప్తోంది, ఆత్మసాక్షి కూడా అదే చెప్తోంది. పోల్ పల్స్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఎడ్జ్ ఇచ్చింది. అంటే దెందులూరులో చింతమనేని ఓటమి ఖాయం, అబ్బాయి చౌదరి గెలవబోతూ ఉన్నారు. ఇది సర్వే మాత్రమే. నెక్స్ట్ ఏలూరు నియోజకవర్గం, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని, బడేటి రాధాకృష్ణయ్య, చంటి. నాని చంటిల మధ్య పోటీలో ఎవరు గెలుస్తారు? ఇద్దరు కాపులే. నాని ఓడిపోతున్నాడు. నానియా? మాజీ మంత్రి. అవును. అంతకుముందు కూడా గతంలో కూడా చాలాసార్లు, 2 సార్లు, దాదాపు 2004, 2009, 2019 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. నాన్నగారికి అంత మంచి పేరు ఉంది. అనుకున్న విధంగా ఇక బుజ్జి ఈయన చంటి గారికి కలిసి వచ్చింది ఇక్కడ. అంటే బుజ్జి మీద ఉన్న సింపతి కూడా కలిసి వస్తుందా? వాళ్ళ బ్రదర్ కదా, వాళ్ళ బ్రదర్ రాధాకృష్ణ. అవును, ఈయనకి కలిసి వచ్చే అవకాశం ఇదే సమాజం ఇది కాబట్టి ఈయనకి టీడీపీ క్యాడర్ అంతా కలిసి ఉంది, జనసేన క్యాడర్ కూడా కలిసి కట్టుగా పనిచేయబట్టి ఏలూరు సీటు టీడీపీ కూటమి గెలుచుకోవడానికి ఇచ్చారా? ఆత్మసాక్షి వైసీపీకి ఇస్తుంది, నాని గెలుస్తారని చెప్తోంది ఆళ్ళ నాని. పోల్ పర్ సర్వే అయితే టీడీపీకి ఇచ్చిన పరిస్థితి. బడేటి రాధాకృష్ణయ్య, చంటి గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. ఇక్కడ బలం కూడా ఏంటంటే 22% కాపులు, తూర్పు కాపులు 9%, అంటే 31% ఓట్ బ్యాంక్. ఇద్దరు కాపులే కదా? ఇద్దరు కాపులే. కాకపోతే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ, కూటమి పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు కాబట్టి. రైట్. ఇక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం గోపాలపురం. ఏంటి పరిస్థితి? తానేటి వనిత కొవ్వూరు నుంచి వచ్చి గోపాలపురంలో పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మద్దిపాటి వెంకటరాజు. ఎలా ఉండే అవకాశం ఉంది?
ఇక్కడ కూడా బాగా టైట్ అండి. ఇక్కడ అంటే ఏమవుతుందంటే ఈ మీద వ్యతిరేకత ఉన్నది వనిత గారి మీద. కాకపోతే ఇక్కడ ఏంటంటే గోపాలపురం వచ్చేసరికి ఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సీ మాల 17% ఉన్నారు, తర్వాత మాదిగ ఉన్నారు 10%, కాపులు 16% ఉన్నారు, కమ్మ 15% ఉన్నారు. కమ్మ వాళ్ళంతా టీడీపీకి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వల్ప మెజార్టీతో అయినా ఇక్కడ టీడీపీకి కాపులు కూడా వేస్తారు కదా, కాపులు కూడా ఆటోమేటిక్ కూటమి ఇది కాబట్టి హోమ్ మినిస్టర్ గారు ఈమె నియోజకవర్గం మారటం ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఇక్కడ టీడీపీ వెంకటరాజు టీడీపీకి అవకాశం ఉందా? క్లియర్ కట్ విక్టరీయా ఏదైనా ఎడ్జా? స్మాల్ ఎడ్జ్. ఓకే. ఆత్మసాక్షి సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తానేటి వనిత ఇక్కడ గెలవబోతూ ఉన్నారు అనేది ఆత్మసాక్షి సర్వే అంచనా, ఆత్మసాక్షి సంస్థ అంచనా. పోల్ పల్స్ అయితే తెలుగుదేశం పార్టీకి ఇచ్చింది, మద్దిపాటి వెంకటరాజు గెలవబోతూ ఉన్నారు అని చెప్పేసి. నెక్స్ట్ ఇక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం పోలవరం. ఇక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది. చెర్ర బాలరాజు చాలా సౌమ్యుడు, యువకుడు, ఆర్థికంగా బలహీనుడు, అంతే కదా, వీళ్ళతో కంపేర్ చేస్తాం. అవునండి, ఎందుకంటే వీళ్ళ భర్త దాదాపుగా 2009, 12, 19 బాలరాజు అవును ఆయన పోటీ చేశాడు, భార్యని నిలబెట్టారు, ఆయన అయితే ఓడిపోయారు. భార్యను ఎందుకు నిలబెట్టారు? ఉంటుందనా సింపతి పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే ఈ వ్యతిరేకత పోతుందనా? తగ్గించుకోవడానికి భాగంగా. అసలు తెల్లం రాజ్యలక్ష్మి, తెల్లం బాలరాజు, బాలరాజే కదా? అవునండి, తెల్లం బాలరాజు వాళ్ళు ఆర్థికంగా చాలా వెల్ ఆఫ్ అంట. అవునండి, అసలు కనీసం పోటీ ఇవ్వగలుగుతాడా అనే ఒక, అంటే ఆయనకి సీట్ కన్ఫర్మ్ చేసే ముందు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు అక్కడ. ఆయన పోటీ ఇవ్వలేడు ఎలా అంటే మొత్తం మీద మాట్లాడి చాలా మంది సపోర్ట్ చేశారు ఆర్థికంగా కూడా చెర్ర బాలరాజుకి. సో ఏంటి పోటీ ఎలా ఉంటుంది? ఇక్కడ వైసీపీ జనసేన ఈ సీట్ కోల్పోయే అవకాశం, కోల్పోతుంది. క్యాండిడేట్ వీక్ చివరి క్షణంలో అభ్యర్థిని ప్రకటించడం కావచ్చు, వేరియస్ రీజన్స్ లో. కాబట్టి అధికార పార్టీకి వైసీపీ రాజ్యలక్ష్మి ఇక్కడ గెలవబోతుంది. ఓకే. పోలవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలవబోతోంది. ఎస్టీ ఒకటి సార్ రవి గారు, ఎస్టీ 60% ఉన్నారు, 16%. తర్వాత కాపులు 12% ఉన్నారు, కమ్మ 11%, శెట్టిబలిజ 11%, ఎస్టీల్లో లంబాడీ వాళ్ళు 4%. ఇవన్నీ సామాజిక సమీకరణలో ఏ విధంగా చూసుకున్నా అధికార పార్టీకి రాజ్యలక్ష్మికి అనుకూలంగా మారింది. తెల్లం రాజ్యలక్ష్మి ఇక్కడ గెలవబోతూ ఉన్నారు పోలవరం నియోజకవర్గంలో అనేది మీ అంచనా. అలాగే ఆత్మసాక్షి సర్వే కూడా అదే చెప్తోంది, పోల్ పల్స్ సర్వే కూడా అదే చెప్తోంది, పోలవరం వైసీపీదే అని చెప్పి. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చివరి నియోజకవర్గం చంద్రపూడి నియోజకవర్గం. ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక్కడ పోటీ ఎలా ఉండవచ్చు? కంబం విజయరాజు వర్సెస్ సొంగ రోషన్. కంబం విజయరాజుకి ఇచ్చారా? విజయరాజు అండి, వైసీపీ. ఎందుకంటే 2019లో ఎలిజా అయిపోయింది, అది మారిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఎస్సీ మాల 17, ఎస్సీ మాదిగ 13. ఇక్కడ కీలకం, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు. ఎందుకు వాళ్ళు సాలిడ్ గా అధికార పక్షం వైపే ఎక్కువగా ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చింతలపూడి వైసీపీ ఖాతాలో వెళ్ళిపోతుంది. వైసీపీకి ఇచ్చారా? ఓకే. తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతోంది అనేది ఆత్మసాక్షి సర్వే కానీ, రైస్ సర్వే కానీ, పోల్ పల్స్ సర్వే కానీ చెప్తున్నమాట. మీ అంచనా అయితే వేరే రకంగా ఉంది. చూద్దాం. ఇది మొత్తం 15 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ 9 స్థానాల్లో పోటీ చేసింది, జనసేన పార్టీ 6 స్థానాల్లో పోటీ చేసింది. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ పొత్తులో భాగంగా సీట్ ఏమీ ఇవ్వలేదు. ఆత్మసాక్షి సర్వే చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8, తెలుగుదేశం పార్టీ 4, జనసేన పార్టీ 3 అని చెప్పి. పోల్ పల్స్ చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలకి పరిమితం అవుతుంది, తెలుగుదేశం పార్టీ 7 స్థానాల్లో గెలవబోతోంది, జనసేన పార్టీ అక్కడ పోటీ చేసింది 6 స్థానాల్లో అయితే 5 స్థానాల్లో గెలవబోతోంది అని చెప్పి. అంటే నిడదవోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం అండ్ ఉంగుటూరు. ఈ 5 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలవబోతోంది. పోలవరం నియోజకవర్గంలో మాత్రం గెలవదు అనేది పోల్ పల్స్ సర్వే చెప్తున్న పరిస్థితి. సో ఆత్మసాక్షి సర్వే ఓవరాల్ గా చెప్తూ ఉన్నాను నేను, 105 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అనేది ఆత్మసాక్షి సర్వే ఇచ్చిన రిపోర్ట్. అలాగే 56 స్థానాలకే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి గెలుస్తుంది అనేది, అంటే వైసీపీ అధికారంలోకి రాబోతోంది. 14 సీట్స్ టఫ్ ఉంటాయి. ఆ 14 సీట్స్ లో కూడా 10 సీట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎడ్జ్ చూపించే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి సర్వే ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా ఇస్తోన్న రిపోర్ట్. ఇక పోల్ పల్స్ సర్వే అయితే ఖచ్చితంగా ఈసారి కూటమి అధికారంలోకి వస్తోందని చెప్తోంది. ఆ ఫిగర్స్ కూడా నేను చెప్తాను ఒకసారి. పోల్ పల్స్ సర్వే ప్రకారం 108 నుంచి 116 స్థానాల్లో కూటమి గెలవబోతోంది అని చెప్పి. దానిలో తెలుగుదేశం పార్టీ
95 నుంచి 101 స్థానాలు, జనసేన పార్టీ 11 to 14, అలాగే భారతీయ జనతా పార్టీకి 2 to 4 అని చెప్పేసి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 48 నుంచి 56 స్థానాలకి పరిమితం కాబోతోంది అనేది పోల్ పల్స్ సర్వే చెప్తున్న పరిస్థితి. ఫలితాలు రావాలంటే ఇంకా 2 వారాలు వెయిట్ చేయాల్సిందే. వివిధ సర్వేలని బేస్ చేసుకుని చాలా మంది సెఫాలజిస్టులు చెప్పిన దాన్ని అనలైజ్ చేసే ప్రోగ్రామ్ ఇది 99 టీవీ సర్వే అయితే కాదు. చూద్దాం, ఇంకా 2 weeks వెయిట్ చేద్దాం. చాలా ఉత్కంఠ ఉంది చందు శ్రీనివాస్ గారు ఎవరు గెలుస్తారు ఏంటని చెప్పేసి. అండ్ పోల్ పర్సంటేజ్ కూడా వెన్ కంపేర్ టు అదర్ స్టేట్స్, అసెంబ్లీ ఎన్నికలు కూడా చాలా రాష్ట్రాల్లో జరిగాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో. కానీ 81.86% అంటే చాలా ఎక్కువ. దేశంలోనే టాప్ వచ్చింది కాబట్టి విభజిత ఆంధ్రప్రదేశ్ లో టాప్ చాలా మందికి ఇంట్రెస్టింగ్ ఒక అంచనా. సో ఇంకా 2 వారాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ప్రతి నియోజకవర్గాన్ని కూడా ప్రతి పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఎంత సీరియస్గా అంటే ఖచ్చితంగా అక్కడ గెలవగలిగే వారికే మేము సీట్ ఇస్తున్నాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కూటమి కూడా అదే చెప్పిన పరిస్థితి. పశ్చిమ గోదావరి జిల్లా చాలా కీలకమైన జిల్లా. మొత్తం ఇక్కడ 15 నియోజకవర్గాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సొంత జిల్లా. అందుకేనేమో బహుశా 6 స్థానాల్ని ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన పార్టీ తీసుకున్న పరిస్థితి. 6 స్థానాలు, 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే 6 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న పరిస్థితి. నిడదవోలు, నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు అండ్ పోలవరం, ఇలా 6 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది. మరి ఈ మొత్తం 15 నియోజకవర్గాల్లో ఎవరికి అవకాశం ఉంది, వివిధ సర్వే సంస్థలు ఏం చెబుతూ ఉన్నాయి, అండ్ అక్కడ గెలిచే అవకాశం ఎవరికి ఉంది, ఏ ఫ్యాక్టర్స్ ప్రభావం చూపించే అవకాశం ఉంది, వీటన్నిటికీ సంబంధించి డీటెయిల్డ్గా మనం ఇవాల్టి రిజల్ట్స్ అనాలిసిస్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ నియోజకవర్గం వచ్చేసరికి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కొవ్వూరులో తలారి వెంకట్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ముప్పిడి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు. సో ఈ 15 నియోజకవర్గాల్లో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయనే దాని మీద రకరకాల సర్వేలు ఉన్నాయి. చందు శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సెఫాలజిస్ట్ కూడా, ఆయన అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకుందాం. ఏంటి చందు గారు, కొవ్వూరు ఏమవచ్చు? ఇంతకు ముందు హోమ్ మినిస్టర్ గారు నియోజకవర్గం, ఎస్, తానేటి వనిత పోటీ చేసి గెలిచారు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ టీడీపీకి డెఫినెట్గా ముప్పిడి వెంకటేశ్వరరావు గారు అవకాశం